హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వెల్లుల్లి కర్రీ అంటే వెల్లుల్లితో కర్రీనా అని అడుగుతున్నారు కదా. వెల్లుల్లిపాయలు మామూలుగానే మనం వేరే కర్రీలో వేస్తాం తప్ప ఓన్లీ వెల్లుల్లితోనే కర్రీ చేస్తామనే విషయం కొంతమందికి తెలుసు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కరోనా వైరస్ గురించి ఒక వీడియో చేసినప్పుడు రోగనిరోధక శక్తి పెంచే వెల్లుల్లి అని అన్నీ చెప్తున్నారు కదా, మీరు వింటూనే ఉంటున్నారు కదా. మేము ఎక్కువ చేసుకుంటామండి వెల్లుల్లి కర్రీ, గోదావరి సైడ్ మాది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ గసగసాలు తీసుకోండి, తర్వాత వెల్లుల్లి తీసుకోండి, తర్వాత జీలకర్ర తీసుకోండి, తర్వాత అల్లం చాప్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను ఇప్పుడు చూపించిన అన్ని 4 ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి, ఇంక ఏం వేయొద్దండి. అల్లం ఆల్రెడీ చాలా ఘాటుగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి కూడా ఘాటుగా ఉంటుంది. మీరు మళ్ళీ ఆ చెక్కలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేస్తే స్టమక్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది హెల్త్ గురించి చేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వేసుకోండి, కానీ ఇప్పుడు ప్రజెంట్ అనే సిచ్యువేషన్లో మాత్రం తక్కువ వేసుకుంటే బెస్ట్. గ్రైండ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకోండి. దాన్ని పవర్ పోతుంది కాబట్టి ముందే వేసి పెట్టుకుంటాను అనమాట నేను ఏ కర్రీ చేసినా. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్, వెల్లుల్లిపాయ ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పాను కదండి, ఇందాకే నేను వామ్ రైస్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో కూడా వెల్లుల్లి ఎక్కువ వేసి చేశాను. చాలా ఇష్టం అనమాట మాకు, వెల్లుల్లి ఎక్కువ తింటాం మేము. నెక్స్ట్ వెల్లుల్లిపై కొంతమందికి తోలు తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దాంట్లో ఒక 20 మినిట్స్ నానబెట్టి వాటర్లో వెల్లుల్లిపాయ తర్వాత తోలు తీస్తే చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇందాక గ్రైండ్ చేసిన వెల్లుల్లి కాకుండా ఇవి అనమాట. ఒక బాండీ పెట్టుకొని ఒక సేవిండిది పెట్టుకోండి. ఎక్కువ తవ్వ స్టైల్లో ఉన్నది మీరు ఎక్కువ ఇది వాడకండి. ఏంటిది చాలామంది పాన్ వాడుతున్నారండి. దాంట్లో ఉన్న ఎందుకు అవన్నీ పెట్టుకుంటాం, కానీ ఆ వ్యాక్స్ మనం వండినప్పుడు అందులోకి వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న కరోనా వైరస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ దగ్గర ఉన్న దాంతో పెట్టుకోండి. చాలామంది అయితే పాట్లో వండుతున్నారు. నేను మిక్స్ చేసిన విధంగా ఫస్ట్ వెల్లుల్లిపై కొంచెం ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ కాదు, కర్రీలో ఎలాగో ఫ్రై అవుతుంది కదా అందుకని. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలకు తగ్గట్టు వేసుకోండి, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలంటే వెల్లుల్లి అసలు ఉల్లిపాయ స్మెల్ రాకూడదు అనమాట. వాటర్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ దిగుతుంది. చూడండి మిక్స్ అయిపోయింది కదా. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. తర్వాత మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాంట్లో వేసి ఒకసారి ఫ్రై చేసేయండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టే కారం ఒక 1.5 స్పూన్ వేసుకోండి. దీంట్లో ఎక్కువ పట్టదు, ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ. తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ పోసుకోవాలి, ఎంతో కాదండి, కొంచెం అంటే హాఫ్ గ్లాస్ వేసుకోవాలి అంతే. ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి జస్ట్ ఉప్పు కరగడానికి వేసుకోవాలి అంతే. చూసారు కదా నేను ఎంత పోసానో, హాఫ్ గ్లాస్ వేయండి. తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ కర్రీ చాలా చాలా హెల్తీ అండి. సిజరింగ్ చేసిన వాళ్ళు, అంటే ఆపరేషన్ అయ్యి బేబీ పుట్టిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ కూడా కుట్లు మానిపోనాకి చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారనమాట. పిల్లలకి పాలు ఎక్కువ పడటానికి ఉల్లిపాయ మానేసి మిగతా అన్నీ వేస్ట్ చేస్తారనమాట. చూడండి అన్నీ ఫ్రై అయిపోయి చాలా బాగా అయింది కదా. ఇప్పుడు చూసుకొని అలా ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరీ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.